సమిష్టి కృషితో అర్జీవన్ ఏరియా వార్షిక లక్ష్యాన్ని ఛేదించగా సింగరేణి వ్యాప్తంగా లక్ష్య ఛేదనలో మాత్రం బోల్తా పడింది. అర్జీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్జీవన్ జీఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ అర్జీవన్ ఏరియాకు నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడం జరిగిందని తెలిపారు. అర్జీవన్ ఏరియా మార్చి మాసంలో 166% ఉత్పత్తిని సాధించగా వార్షిక లక్ష్యాన్ని ఛేదిస్తూ 100% ఉత్పత్తిని సాధించడం జరిగిందని వెల్లడించారు. అర్జీవన్ ఏరియాకు 2024-25 సంవత్సరానికి 49,40,000 టన్నుల టార్గెట్ ఇవ్వగా 49,64,000 టన్నుల ఉత్పత్తిని సాధించగా మార్చి మాసంలో 44,000 టన్నుల టార్గెట్కు 74,000 టన్నులు సాధించినట్లు జీఎం తెలిపారు. సంస్థలోని అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగుల, అధికారుల, యూనియన్ నాయకుల సమిష్టి కృషితోనే నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడం జరిగిందని వెల్లడించారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ వచ్చే వార్షిక లక్ష్యాన్ని ఛేదించగా దిశగా ముందుకు సాగుతామని తెలిపారు. అర్జీవన్ ఏరియాలోని సింగరేణి కార్మిక కుటుంబాల సంక్షేమం కోసం కూడా కృషి చేస్తున్నామని తెలిపారు. ఏరియా మొత్తం కలిపి 49.4 లక్షలు కానీ 49.6 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 100%తో అయింది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది సుమారు 4.5 లక్షలు ఎక్కువ, 4.5 లక్షల టన్నులు ఎక్కువ. గత సంవత్సరం సుమారు 45 లక్షలు మాత్రం అయింది. గత సంవత్సరంలో పోతే 4 లక్షలు, అది 10% రేటు ఉత్పత్తి ఎక్కువైంది. ఇంకా డిస్పాచ్ పరంగా చూస్తే ఈ సంవత్సరం 10,197 రేకులు పోయినాయి. ఈ సంవత్సరం మొత్తం ఏప్రిల్ 1 నుంచి 37 దాకా. ఇది గత సంవత్సరం 5 ఏళ్లలో రికార్డు. ఇది 5 ఏళ్ళ రికార్డు. 1,097 రికార్డు రేకులు గత 5 ఏళ్లతో పోలిస్తే ఈ సంవత్సరం ఒక 30% డిస్పాచ్ మనం చాలా మంచి ముందంజలో ఉన్నాము. గత సంవత్సరం 37.5 లక్షలు డిస్పాచ్ చేస్తే ఇప్పుడు 43.5 లక్షలకు డిస్పాచ్ చేయడం, దాదాపు 10 లక్షలు మనము పెంచడం జరిగింది. ఇది దాదాపు సుమారుగా 30% ఎక్కువ. దీనికి కూడా చాలా గర్వంగా ఉన్నది. దీనికి చైర్మన్ గారు, డైరెక్టర్లు గారు కూడా దీన్ని బాగా అభినందించారు. అంటే ఒకప్పుడు 3 రేకులు చేయడం అనేది దాదాపు సహజంగా ఉండేది. అట్లాంటిది 5 రేకులు చేయడం అనేది చేస్తున్నారు. ఇది మన సిఎస్పిలో పనిచేసే ఉద్యోగులు, అధికారులు, కార్మికులు అందరూ కలిసి సమిష్టి కృషితో సాధించడం జరిగింది. ఇక OC5 విషయానికి వస్తే 39.9 అంటే సుమారు 40 లక్షల దగ్గరలో వచ్చాం. యాన్యువల్ టార్గెట్ 36 లక్షలు అయితే మనం 40 లక్షల దాకా వచ్చాం. 111%తో OC5 ముందంజలో ఉన్నది. ఇది మీకు అందరికీ తెలుసు. 16 రోజుల ముందే మనం టార్గెట్ అందుకోవడం జరిగింది. అట్లనే 8,000 టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని గాను ఒక రోజు హైయెస్ట్ రికార్డు 25,000 టన్నులు తీసి 3 రేట్లు ఒకటే రోజు మార్చి 17 నాడు తీశారు. అట్లనే ఓబీ ఒక నెలలో మామూలుగా 24 లక్షలు అట్లా తీస్తారు. బట్ మార్చి నెలలో మార్చి 25 నాడు 45 లక్షలు తీసి డబుల్ ఉత్పత్తి తీశారు. ఈ రకంగా ఉత్పత్తి OC5 ఉద్యోగులు, అధికారులు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. జీడీకే లెవెలింగ్ లైన్ కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కంపెనీలో. 2 కంటిన్యూస్ మేనర్లు ఉన్న ఏకైక కానీ జీడీకే లెవెలింగ్ లైన్ అన్నది. అట్లనే 3వ కంటిన్యూస్ మేనర్ కూడా మన చైర్మన్ గారు కార్మిక చైతన్య యాత్రలో సందర్శించినప్పుడు 3వ కంటిన్యూస్ మేనర్ కూడా పెట్టడానికి ప్రతిపాదనలు పెడితే కనుక 3 కంటిన్యూస్ మేనర్లు ఉన్న మైన్గా ఏకైకమైనగా జీడీకే లెవెల్ ఉంటుంది. ఈ విధంగా ఆర్జీవన్ ఏరియా కంపెనీలో ఉన్న ఉత్తమ ఏరియాల్లో ఒకటిగా తన స్థానాన్ని నిలుపుకుంది. దీనికి కృషి చేసిన ఉద్యోగులకు, అధికారులకు, సూపర్వైజర్లకు, టెక్నీషియన్లకు, యూనియన్ నాయకులకు, ప్రెస్ అండ్ మీడియా మిత్రులకు, అట్లనే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నాయకులకు మరియు పరిసర ప్రాంత రైతులకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అందరి యొక్క సహకారంతో మాత్రమే ఇది కుదిరింది. ఈ మీడియా సమావేశంలో అర్జీవన్ గోపాల్ సింగ్, DGM పర్సనల్ కిరణ్ బాబు, ఏరియా ఇంజనీర్ డి వెంకటేశ్వరరావు, అధికారులు హనుమంతరావు, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా సింగరేణి వ్యాప్తంగా మాత్రం 2024-25 సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంలో ఈసారి చితికిల పడింది. సింగరేణి వ్యాప్తంగా 72 లక్షల టన్నుల టార్గెట్ను నిర్దేశించగా 69,000 టన్నుల లక్ష్యాన్ని సాధించి 96% లక్ష్యాన్ని మాత్రమే చేరుకుంది. గత సంవత్సరం టార్గెట్ 70,000 టన్నుల లక్ష్యాన్ని కూడా చేరుకోలేకపోయింది.